వెల్కమ్ టు టీసాట్. లాస్ట్ పార్ట్ 1లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఆ ఎగ్జాంపుల్స్లో హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే, అంటే హెల్పింగ్ వర్బ్స్ లేకుండా జస్ట్ మెయిన్ వర్బ్స్ ఉన్న వాటికి మనం ఏం చేసాము, స్ప్లిట్టింగ్ చేసేసి హెల్పింగ్ వర్బ్స్ని బయటకు తీసామన్నమాట. అంటే మెయిన్ వర్బ్ నుంచి బయటకి హెల్పింగ్ వర్బ్ అనేది తీసాం. అయితే ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే దాన్ని స్ప్లిట్టింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, స్ప్లిట్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్బ్స్ చూపిస్తాను, అసలు ఎలా స్ప్లిట్ చేయాలి అనేది. ఓకేనా, చూడండి. అంటే మనకి వచ్చే స్టేట్మెంట్స్లో ఎల్లప్పుడూ మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఓకే, కొన్నిసార్లు జస్ట్ మెయిన్ వర్బే ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి హెల్పింగ్ వర్బ్ ఎలా తీయాలి బేస్డ్ ఆన్ దిస్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్. ఓకే, రైట్. సరే, చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లే అనే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ప్లే, ఓకే, ప్లేస్ అండ్ దెన్ ప్లేడ్. అవును కదా? ఓకే, అసలు నేను ఏం రాసాను, ఏ వర్బ్ ఫార్మ్స్ రాసాను? V1, V2, V3 రాయలేదు. ఇవంతా కూడా ఇదేంటి, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ V1 అండ్ దిస్ ఇస్ V5 అండ్ దిస్ ఇస్ V2, రైట్? V2 రాసాను, V3తో మనకు పనక్కర్లేదు. ఓకే, స్ప్లిట్టింగ్ ప్రాసెస్కి మనకు కావాల్సింది ఏంటి? V1, V5 అండ్ దెన్ V2 మాత్రమే. ఓకే, ఇప్పుడు చూడండి. అయితే ఈ వర్బ్స్లో ఒకవేళ మనం ఈ వర్బ్స్ నుంచి హెల్పింగ్ వర్బ్స్ బయటకు తీయాలంటే ఎలా తీస్తాము, స్ప్లిట్ ఎలా చేస్తాము? చూడండి, స్ప్లిట్టింగ్ ప్రాసెస్. అయితే చూడండి, ఈ స్ప్లిట్టింగ్ ప్రాసెస్కి మనకు కావాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే డూ ఫార్మ్స్ మాత్రమే. ఓకేనా, డూ ఫార్మ్స్ మాత్రమే కావాలి. అంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ రెండు రకాలుగా ఉన్నాయని నేర్చుకున్నాం. ఒకటేంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, ద అదర్ వన్ ఇస్ మోడల్స్. సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో మళ్ళీ 3 కేటగిరీస్ నేర్చుకున్నాం. ఏంటది? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం. అవునా? అయితే ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ యూస్ చేయము స్ప్లిట్టింగ్ ప్రాసెస్లో. ఓన్లీ మనం యూస్ చేసేది ఏంటి? డూ ఫార్మ్స్ మాత్రమే యూస్ చేస్తాం. అంటే ఒక మెయిన్ వర్బ్లో నుంచి హెల్పింగ్ వర్బ్ బయటకు తీయాలంటే జస్ట్ డూ ఫార్మ్స్ మాత్రమే యూస్ చేయాలి. ఆ డూ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. డూ, డస్ అండ్ దెన్ డిడ్. అవునా? డూ, డస్ అండ్ దెన్ డిడ్. ఇప్పుడు ఈ డూ, డస్, డిడ్ ఉన్నాయి కదా, దీంట్లో ఏది V1, ఏది V2 అండ్ దెన్ ఏది V5 చూద్దాం. చూడండి, అసలు V1, V2 అండ్ దెన్ V5లో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ V1? V1 అంటే ప్రజెంట్లో యూస్ చేసేది ప్లూరల్ ఫామ్. ఓకే, V5 అంటే ఏంటి? ప్రజెంట్లో యూస్ చేసేదే అండ్ దెన్ ఇట్ ఈస్ సింగులర్ ఫామ్. ఓకే, V2 అంటే తెలుసు మనకి పాస్ట్. ఇవన్నీ మనకు అంటే హెల్పింగ్ వర్బ్స్ పైన బేసిక్ ఐడియా ఉండాలి. అంటే వర్బ్ చాప్టర్ చూడాలి కంపల్సరీ. వర్బ్ చదివిన తర్వాత మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్కి రావాలి. సరే, చూడండి. అయితే మనం యూస్ చేసేవేంటి? డూ ఫార్మ్స్. రైట్, అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఎలా స్ప్లిట్ చేస్తాను? ఆల్ దీస్ ఆర్ మెయిన్ వర్బ్స్. హౌ విల్ గెట్ హెల్పింగ్ వర్బ్స్ ఫ్రమ్ దీస్ మెయిన్ వర్బ్స్ అంటే వాట్ ఈస్ V5? ఫస్ట్ ఇక్కడికి వద్దాం. V5 ఏంటి? V5 అంటే ప్లేస్, అంటే సింగులర్. ఓకే, సింగులర్కే SES ఫార్మ్స్ వస్తాయి. ఓకే, నౌ ఇందులో నుంచి నేను హెల్పింగ్ వర్బ్ తీయాలంటే చూడండి, హెల్పింగ్ వర్బ్ తీయాలంటే ఈ ఎస్ని నేను బయటకు తీసేసేయాలి. ఈ ఎస్ని బయటకు తీయాలంటే మనకి ఏం కావాలి? డస్ కావాలి. ఎందుకు? చూడండి, ప్లేస్ అనేది ఏంటి? సింగులరే కదా. డస్ కూడా ఏంటి? సింగులరే. సో సింగులర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి సింగులర్ని మనం బయటకు తీయగలుగుతాం. సో దీన్ని ఎలా రాస్తారు? ప్లేస్ని డస్ రాయాలి. మరి ఇక్కడ ఏం రాయాలి? డస్ ప్లేస్ అనొచ్చా? మళ్ళీ అనకూడదు. డస్ ప్లేస్ అంటేనే సింగులర్. సో ఆ సింగులర్ నుంచి నేను ఎస్ తీసేసి డస్ పెట్టేసేసాను. మరి మిగిలింది ఏంటి? రాసేసుకోండి, అది ప్లే. ఓకేనా, ప్లే. రైట్, ఇది V5. నెక్స్ట్ V1కి వద్దాం. V1 ఏంటి? ప్లూరల్. ఓకే, V5 ఏంటి? సింగులర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. అండ్ వాట్ ఈస్ V2? V2 ఏంటి? పాస్ట్. నౌ లిజన్, ప్లేలో నుంచి హెల్పింగ్ వర్బ్ నేను ఎలా బయటకు తీస్తాను? ప్లే అంటే దిస్ ఇస్ V1 కదా. సో ఇక్కడ ఉన్న V1 ఏంటి? డూ. ఓకే, ప్లూరల్ ఫామ్ అంటే ఏంటి? డూవే. సో డూని డూ రాసేసి అండ్ వాట్ ఈస్ ద బేస్ ఫామ్ హియర్? ఏం మిగిలి ఉంది ఇక్కడ? ప్లేనే ఉంది. ఓకేనా, అంటే చూడండి, ఇక్కడ కార్తిక్ ప్లేస్ క్రికెట్ అని అన్నాను. కార్తిక్ డస్ ప్లే క్రికెట్ అన్నా, కార్తిక్ ప్లేస్ క్రికెట్ అన్నా ఒక్కటే. అంటే ప్లేస్లో మనం డస్ ప్లేని ఉపయోగించవచ్చు. అలాగే దే ప్లేడ్ ఫుట్బాల్ అన్నాను. ఓకే, దే ప్లేడ్, బికాజ్ దే ఎందుకు తీసుకున్నాను? ప్లూరల్ సబ్జెక్ట్ కావాలి మనకి. ఓకే, సో దే ప్లే ఫుట్బాల్ అన్నా, దే డూ ప్లే ఫుట్బాల్ అన్నా ఒక్కటే. ఓకేనా, అంతేకాని మనం ఇక్కడ
చూడండి ఇక్కడ డస్ రాసేసి మళ్ళీ నువ్వు ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేయకూడదు, ఓకే, ప్లేస్ అనేది పెట్టకూడదు. అంటే ఇక్కడ చూడండి ప్లే వచ్చింది, ఇక్కడ కూడా ప్లేనే వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి, V1 బేస్ ఫామ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బేస్ ఫామ్స్. సరే, అదే మాదిరిగా మనం V2ని కూడా స్ప్లిట్ చేద్దాం. V2లో నుంచి అంటే ఈ ప్లేట్లో నుంచి మనము హెల్పింగ్ వర్బ్ని బయటకు తీద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ప్లేట్లో ఏముంది, ఈడీ ఉంది కదా. ఈడీ అంటే ఏంటి, పాస్ట్ కదా. పాస్ట్కి సంబంధించిన డీ ఫామ్ ఏముంది, డిడ్. సో మనం డిడ్ని బయటకు డిడ్ని బయటకు తీస్తాము. ప్లేట్లో నుంచి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని బయటకు తీస్తాం. సో ఇది తీసిన తర్వాత మిగిలింది ఏంటి, ప్లే. ఓకే, ప్లే అంటే దే ప్లేడ్ క్రికెట్, దే డిడ్ ప్లే క్రికెట్, రెండు ఒక్కటే. ప్లేడ్ అన్నా డిడ్ ప్లే అన్నా ఒక్కటే. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం స్ప్లిట్ చేసిన తర్వాత మనకు వచ్చిన హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. డూ, ఎస్, డస్ అండ్ దెన్ డిడ్, అవే వచ్చాయి కదా, డూ ఫామ్సే వచ్చాయి కదా. ఎస్, అండ్ స్ప్లిట్ చేసిన తర్వాత మెయిన్ వర్బ్ ఎలా ఉందో చూడండి. బేస్ ఫామ్ ఉంది V1, ప్లే ప్లే ప్లే. అంటే మనకి బేస్ ఫామ్ అలాగే ఉంటుంది. మరి ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే హెల్పింగ్ వర్బ్లో మాత్రమే చేంజ్ వస్తుంది. అది కూడా మనం డూ ఫామ్స్ తీసుకొని మాత్రమే చేయాలి. ఈ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ అనేది జస్ట్ డూ ఫామ్స్ని మాత్రమే బయటకు లాగుతాము. బీ ఫామ్స్, హ్యావ్ ఫామ్స్తో సంబంధం లేదు. అర్థమవుతుంది కదా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ సీస్, ఓకే, అండ్ దెన్ సా. ఓకేనా. నౌ లిజన్, ఇదేంటి, వాట్ ఈస్ దిస్, దిస్ ఇస్ V5, అవునా. V5 సింగులర్ కదా, సింగులర్. నెక్స్ట్ ఇదేంటి V1 ప్లూరల్ ఫామ్. అండ్ వాట్ ఈస్ సా ఏంటి, V2. ఓకేనా, సా ఏంటి, V2. చూడండి ఎలా స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, డూ ఫామ్స్ కావాలి, అవునా. సరే, ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఇక్కడికి వస్తాను. ఈ సీస్లో నుంచి ఎస్ తీసేయాలంటే ఏం చేయాలి, డస్. ఈ ఎస్ అంటే డస్ అని అర్థం, ఓకేనా. మరి మిగిలింది ఏంటి, సి. అంటే సీస్ అన్నా డస్ సి అన్నా ఒక్కటే, రైట్. నెక్స్ట్ చూడండి సి అన్నా డూ సి అన్నా ఒక్కటే, డూ సి అన్నా ఒకటి. ఇక్కడ ఏం లేదు కదా, సో ఎస్ అనేది ఏం లేదు. అంటే ప్లూరల్ అంటే మనకి ఏం కావాలి, డూయే కావాలి. సో సి అన్నా డూ సి అన్నా ఒక్కటే. నెక్స్ట్ ఇక్కడికి రండి, సా అంటే ఏంటి, పాస్ట్ కదా. సో పాస్ట్ అంటే పాస్ట్కి సంబంధించిన డూ ఫామ్ ఏముంది, డిడ్. ఓకే, సో డిడ్ బయటకు తీసానంటే ఆల్రెడీ ఇక్కడ నేను పాస్ట్ చెప్పేశాను. సో పాస్ట్ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే డిడ్ సా అని చెప్పకూడదు, డిడ్ సి అనే చెప్పాలి. అర్థమవుతుంది కదా. అంటే హెల్పింగ్ వర్బ్స్లోనే మనకి టెన్స్లో లేదా సింగులర్ ప్లూరాలిటీ అనేది తెలుస్తుంది. ఓకే, ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్స్లో ఇలా బయటకు తీసామో అంటే స్ప్లిట్ చేసామో తర్వాత మనం రాయాల్సిన మెయిన్ వర్బ్ వచ్చేసరికి బేస్ ఫామ్ మాత్రమే రాయాలి. ఇది స్ప్లిట్టింగ్ ప్రాసెస్. ఓకే, ఈ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ చేస్తేనే ఒకవేళ మనకిచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదనుకోండి, స్ప్లిట్టింగ్ ప్రాసెస్తో మనం హెల్పింగ్ వర్బ్ అనేది బయటకు తీసుకురావాలి. ఈ హెల్పింగ్ వర్బ్ ఎందుకు తీసుకొచ్చాము, ఇలా స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అయింది అంటే స్ప్లిట్టింగ్ ప్రాసెస్ వల్ల హెల్పింగ్ వర్బ్ వస్తేనే మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాయగలుగుతాం, లేకపోతే కష్టం. ఓకే, సరే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, నౌ సీ హియర్, షీ విల్ కమ్ టుమారో. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏమని చెప్పాను, పాజిటివ్ ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుందని చెప్పాను, అండ్ నెగిటివ్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుందని చెప్పాను. ఓకే, పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. అండ్ క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత ప్రొనౌన్ ఉండాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ చూడండి, షీ విల్ కమ్ టుమారో, రైట్. ఇక్కడ ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్. నెగిటివ్ అయితే కాదు, ఎందుకంటే నాట్ లేదు కాబట్టి, రైట్. సరే, ఈ పాజిటివ్ని నెగిటివ్ చేయాలంటే జస్ట్ నాట్ని యాడ్ చేసేసేయండి. ఓకేనా. సో విల్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది, వోంట్ అవుతుంది. ఓకే, వోంట్, రైట్. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్, ఈ ప్రొనౌన్ ఏంటి, ఇలాగే రాసేసుకోండి, వోంట్, షీ. ఓకే, ఈ యారో మార్క్స్ మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్ ద్వారానే మనం ఇలాగే ఈ మైండ్ మ్యాపింగ్ ద్వారానే మనం నేర్చుకోవాలి క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. పాజిటివా నెగిటివా, పాజిటివ్, ఎందుకంటే నాట్ లేదు కాబట్టి. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్ చేయాలంటే దీనికి ఏం చేయాలి, నాట్ యాడ్ చేయాలి, సింపుల్గా నాట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, యామ్ ప్లస్ నాట్ ఈజ్ యామ్టా, నో. యామ్ట్ అనే వర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదని చెప్పాను. సో యామ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది, ఆరింట్ అవుతుంది. ఓకే, ఆరింట్. సో ఈ హెల్పింగ్ వర్బ్ కాస్త ఆరింట్గా మారింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్, ఐని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాస్తాము. సో ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఆరింట్ ఐ, దట్ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, వెన్ ఐ వాస్ డిస్కసింగ్ ద టేబుల్ ఆఫ్ ద ప్రొనౌన్స్, ద బేబీ అని వచ్చింది లాస్ట్లో. సో ద బేబీకి ఏ ప్రొనౌన్ వాడాలి అని చెప్పాను, ఇట్ అనే ప్రొనౌన్ వాడాలని చెప్పాను. సో ఇప్పుడు అదే చేద్దాం. చూడండి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్.
ఓకే, ద బేబీ ఈజ్ ప్లేయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినది స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అంటే పాజిటివే. ఎలా తెలుసు? నాట్ లేదు కాబట్టి పాజిటివే, సింపుల్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? నాట్ యాడ్ చేయాలి. ఓకే, సో ఈజ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఈజింట్ అవుతుంది. ఓకేనా, ఈజ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఈజింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి మిగిలింది మనకు ప్రొనౌన్ కావాలి, కానీ ఇక్కడ ఉంది ఏంటి? నౌన్ ఉంది. బేబీకి ఏ ప్రొనౌన్ వాడతాము? ఇట్ అనే ప్రొనౌన్ని వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ అనే ప్రొనౌన్ వాడతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ అనే ప్రొనౌన్ బేబీకి ఉపయోగించాలి. బేబీకి కానీ చైల్డ్కి కానీ ఏ ప్రొనౌన్ వాడాలి? ఇట్ అనే ప్రొనౌన్ వాడాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ద స్టూడెంట్స్ వేర్ స్పీకింగ్. ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంటే కదా, ఎందుకంటే నాట్ అయితే లేదు, సో అది నెగిటివ్ స్టేట్మెంట్ కాదు. సో పాజిటివ్ని నెగిటివ్ చేయాలి. ఏం చేస్తాము? నాట్ అని యాడ్ చేయాలి సింపుల్గా. సో వేర్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? వెరెంట్. ఓకే, వెరెంట్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్కి సంబంధించిన ప్రొనౌన్ ఏముంటుంది? దే కదా. ఎస్, స్టూడెంట్స్కి ఏం ఉపయోగిస్తాము? దే అనే ప్రొనౌన్ ఉపయోగిస్తాం. సో దీన్ని లెక్క రాసేసేయాలి. సో వెరెంట్ దే. ఓకే, వెరెంట్ దే. నెక్స్ట్ చూడండి, దే హ్యావ్ ఈటన్ ఆల్ ది ఫ్రూట్స్. పాజిటివా నెగిటివా? పాజిటివ్. నాట్ అయితే లేదు ఇక్కడ, సో పాజిటివ్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే సింపుల్గా నాట్ యాడ్ చేయండి. సో హ్యావ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? హ్యావింట్ అవుతుంది. ఓకే, హ్యావింట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? దే. దేని సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకోండి, దే. ఓకే, దే. నెక్స్ట్ చూడండి, దే హ్యాడ్ ప్రిపేర్డ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇది ఏ స్ట్రక్చర్? పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఓకే, సి ఫస్ట్ వర్బ్ నేర్చుకోవాలి, తర్వాత టెన్సెస్ నేర్చుకోవాలి, ఆ తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ అర్థమవుతాయి. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్లో అన్ని టెన్సెస్ ఉంటాయి. ఏ టెన్స్ అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి, ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా? ఎస్, పాజిటివే. నాట్ అయితే లేదు, పాజిటివ్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? నాట్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ రాసేయండి హ్యాడెంట్. ఓకే, హ్యాడెంట్. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? దే. సో దే కాస్త తీసుకొచ్చి ఇటు రాసేయండి. సో క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసింది కదా. వాట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్? దే హ్యాడ్ ప్రిపేర్డ్ ద ప్రాజెక్ట్. హ్యాడ్ ఇన్ దే ఈజ్ అ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, అక్వాటిక్ యానిమల్స్ క్యాన్ బ్రీత్ అండర్ వాటర్. ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, పాజిటివా నెగిటివా? పాజిటివ్. నాట్ లేదు కాబట్టి పాజిటివ్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? సింపుల్గా నాట్ యాడ్ చేస్తాము. సో కెనాట్ అంటే క్యాన్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్. రైట్, అయిపోయింది. నెక్స్ట్, ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? నౌన్ ఇచ్చేస్తాడు. అక్వాటిక్ యానిమల్స్ అంటున్నాడు, కానీ మనకు కావాల్సింది ప్రొనౌన్ మాత్రమే. ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్లో ఎప్పుడూ యూస్ చేయాల్సింది ప్రొనౌనే, నౌన్ కాదు. సో అక్వాటిక్ యానిమల్స్ అంటే ప్లూరల్ కదా. సో దీనికి సంబంధించిన ప్రొనౌన్ ఏమై ఉంటుంది? దేనే కదా. సో ఆ దేని తీసుకొచ్చేసి లాస్ట్లో రాసేయండి. సో కాంట్ దే ఈజ్ అ క్వశ్చన్ ట్యాగ్. రైట్, నెక్స్ట్ చూడండి, I should see a doctor. పాజిటివా నెగిటివా? పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ చేయాలంటే సింపుల్గా ఏం యాడ్ చేస్తాము? నాట్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది? షుడెంట్. ఓకే, షుడెంట్. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్? ఓకే, షుడ్ కాస్త షుడెంట్గా మారింది. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్? ఐ. సో షుడెంట్ ఐ. రైట్, షుడెంట్ ఐ. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, యూజ్డ్ టు. అది కూడా టేబుల్లో వచ్చింది. యూజ్డ్ టు కే వాట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్? ఏం యూజ్ చేయాలి? డిడెంట్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. సరే, ఇది పాజిటివా నెగిటివా? ఫస్ట్ నాట్ ఉందా? లేదు, సో పాజిటివే. ఓకే, పాజిటివ్. యూజ్డ్ టు అంటే ఏమని అర్థం? దానికి పాస్ట్ హ్యాబిట్స్ అని మనం నేర్చుకున్నాం, అవునా? పాస్ట్ హ్యాబిట్స్. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ కావాలంటే నాట్ ఉండాలి ఖచ్చితంగా. సో యూజ్డ్ టుకి ఏ ప్రొనౌన్ వాడతాము అంటే డిడెంట్ వాడతాము. ఏ ప్రొనౌన్ వాడతాము? డిడెంట్ వాడతాము. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? డిడెంట్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? ఐ. సో దిస్ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్. చూడండి, ఐ యూస్ టు లైక్ చాక్లెట్స్. డిడెంట్ ఐ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్. వెరీ ఇంపార్టెంట్, యూజ్డ్ టు. నెక్స్ట్ చూడండి, ఐ యామ్ ఫైన్. ఎస్, ఇక్కడ చూడండి, ఐ యామ్ ఫైన్ అనేది ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే నాట్ లేదు కాబట్టి పాజిటివ్. సో దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? నాట్ యాడ్ చేస్తాము. సింపుల్గా నాట్ యాడ్ చేస్తాం. సో యామ్ ప్లస్ నాట్ కాస్త యామెంట్ కాదు, ఆరెంట్. ఓకే, ఆరెంట్ ఐ. ఓకే, ఆరెంట్ ఐ. యామ్ ప్లస్ నాట్ కాస్త ఏమైంది? ఆరెంట్. అండ్ ప్రొనౌన్ ఐ ఈస్ కాపీడ్. నెక్స్ట్ చూడండి, అలా కాకుండా ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఇచ్చేస్తాడు. ఐ యామ్ నాట్ బిజీ అని అంటున్నాడు. అంటే ఇదేంటి? నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ కావాలి, మనం ఏం చేయాలి? నాట్ని తీసేయాలి. ఓకే, సో సింపుల్గా యామ్ని కాపీ చేయండి ఇక్కడే. అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రొనౌన్? ఐ. సో ఐ యామ్ నాట్ బిజీ. యామ్ ఐ ఈజ్ అ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ చూడండి, ఐ యామ్ ఎ లిటిల్ లేట్ టుడే. ఇది చూడండి, ఈ స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా? పాజిటివే. నాట్ లేదు కాబట్టి పాజిటివే. సో నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? నాట్ యాడ్ చేస్తాము. సో యామ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఆరెంట్ అవుతుంది.
ఓకేనా, యామింట్ అనేది ఉండదు. ఓకే, ఆరింట్ అవుతుంది. అండ్ వాట్ ఈజ్ ప్రొనౌన్? ఐ. సో ఆరింట్ ఐ ఈజ్ యువర్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్, ఆ లిస్ట్లో దేర్తో మొదలైతే దేర్తోనే ఉండాలి అని చెప్పాను ప్రొనౌన్. వన్తో మొదలైతే వన్నే ఉంటుంది ప్రొనౌన్ అని చెప్పాను. ఓకేనా, చూడండి చేద్దాం. సి, పాజిటివా నెగిటివా? పాజిటివ్. నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? ఈజ్ ప్లస్ నాట్ యాడ్ చేస్తాము. ఇక్కడ రాసేసుకోండి ఇజింట్ అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. దేర్తో మొదలైంది కాబట్టి దేరే ఉంటుంది. ఓకే, సో ఇజింట్ దేర్ ఈజ్ యువర్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ చూడండి, వన్ షుడ్ నాట్ టెల్ లైస్. వన్ షుడ్ నాట్ టెల్ లైస్. రైట్, పాజిటివా నెగిటివా? సి, నాట్ ఉంది. సో దిస్ ఈస్ నెగిటివ్. నెగిటివ్ మనకేం కావాలి? పాజిటివ్ కావాలి. ఏం చేస్తాము? నాట్ని తీసేస్తాం. సింపుల్గా నాట్ని తీసేయాలి. సో షుడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కాపీ చేసుకోండి. షుడ్, దెన్ వన్ ఉంటే వన్నే రాసుకోవాలని చెప్పాను. సో షుడ్ వన్. ఓకేనా, షుడ్ వన్ ఈజ్ యువర్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ మేకింగ్ కుకీస్. హీ వాజ్ మేకింగ్ కుకీస్. పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఎందుకు? నాట్ లేదు కాబట్టి. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? నాట్ యాడ్ చేస్తాము. ఏం రాసుకుంటాము? వజంట్. ఓకే, wasn't. And what is the pronoun? He. Okay, wasn't he is your question tag. Important. నేను ఆ టేబుల్లో చెప్పాను మీకు. రైట్, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎవ్రీబడి, ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్తో మొదలయ్యాయి. ఓకే, మనం ఆ లిస్ట్లో చూసాం కదా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఎవ్రీబడి, ఎవ్రీ వన్, సమ్ వన్, సంబడి, నో వన్, నో బడి. వీటికి ఏ ప్రొనౌన్ వాడాలి? క్వశ్చన్ ట్యాగ్లో దే అన్న ప్రొనౌన్ని వాడాలి. చూడండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వచ్చాయి. చూడండి, ఎవ్రీబడి హ్యాస్ పెయిడ్ ద బిల్. నౌ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్. ఎందుకు? నాట్ అని లేదు కాబట్టి పాజిటివ్. సో మనం ఏం చేస్తాము దీనికి? నాట్ యాడ్ చేస్తాం. అవునా, నాట్ యాడ్ చేస్తాం. సో నాట్ యాడ్ చేసి ఇక్కడ ఏం చేయాలి? హ్యాజింట్ రాసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఎవ్రీబడికి ఏం రాయాలి? దే రాయాలి. అవునా, ఎవ్రీబడికి దే వస్తుందని చెప్పానా? ఓకే, ఇలాగే కదా మనం అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చదవండి. దే అంటే ఏంటి? ప్లూరల్ కదా. దే అంటే ప్లూరల్. మరి ఇక్కడ వచ్చిన హెల్పింగ్ వర్బ్ ఎలా ఉంది చూడండి, సింగులర్గా ఉంది. అదేంటి? ప్లూరల్ సబ్జెక్ట్కి ఎక్కడైనా సింగులర్ వర్బ్ ఉంటుందా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అసలు అక్కడ సాటిస్ఫై అయిందా? అవ్వలేదు. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ ప్రొనౌన్ రాయకూడదు, కన్ఫ్యూజన్ అవుద్ది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఏం చేయాలి? లిజన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఎవ్రీబడికి ప్రొనౌన్ ఏం వాడతాము అది రాసేయండి. ఏం వాడతాము? దే వాడతాం. ఓకేనా, దే వాడతాం. అవునా, ఎస్. నౌ ఇచ్చింది పాజిటివా నెగిటివా? పాజిటివ్. సో మనం ఏం చేస్తాము? దీనికి నాట్ యాడ్ చేస్తాం. అవునా, అంటే అక్కడ మనకి ఏం రావాలి? నెగిటివ్ రావాలి. అవునా, ఇప్పుడు చూడండి, ఇవి హ్యావ్ ఫామ్సేగా. మరి దే అంటే ప్లూరల్. ఈ హ్యావ్ ఫామ్స్లో ప్లూరల్ ఏముంటుంది? హ్యావ్ ఉంటుంది కదా. మనకు కావాల్సింది నెగిటివ్, అంటే ఆన్సర్ ఏమవుతుంది? హ్యావింట్ అవుతుంది. ఓకేనా, హ్యావింట్ అవుతుంది. ఇంతకు ముందు వాటిలో కూడా చూడండి, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, అందుకే మనకి వాజ్ వచ్చింది, వర్ర్ ఎక్కడ రాలే. అంటే ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ దేనికి? ఈ ప్రొనౌన్కి. అవునా కాదా? సో అలాగే ఇక్కడున్న ప్రొనౌన్కి ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ దేనికోసము? ఈ ప్రొనౌన్ కోసం. అంటే దేకి సంబంధించిన హెల్పింగ్ వర్బే వాడాలి. అవునా, సో ఇక్కడ ఏముందో అది యూస్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి ఎవ్రీబడి, ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్ వస్తుందో చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ప్రొనౌన్ రాసుకోండి. ప్రొనౌన్ రాసుకున్న తర్వాత దేకి సంబంధించిన ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎవ్రీ వన్కి ఏం రావాలి? జనరల్గా దే అనే ప్రొనౌన్ రావాలి. సో దే అని నేను రాసేసాను. ఓకే, నౌ ఇక్కడ క్యాన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడండి, ఇచ్చిందేంటి? పాజిటివ్ స్టేట్మెంట్. సో మనం ఏం యూస్ చేయాలి? ఇక్కడ నెగిటివ్ యూస్ చేయాలి. సో కాంట్ అవుతుంది. అర్థమవుతుందా? కాంట్ దే. ఓకే, ఓన్లీ ఆ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ వస్తేనే మనకు అక్కడ చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నౌ థింగ్స్ కాబట్టి థింగ్స్కి యూస్ చేసే ప్రొనౌన్ ఏంటి? ఇట్. ఎస్, ఇట్ అనే ప్రొనౌన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఈజ్. ఇదేంటి? పాజిటివ్ స్టేట్మెంట్. సో నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తాము? నాట్ యాడ్ చేస్తాం సింపుల్గా. సో ఈజ్ ప్లస్ నాట్ కాస్త ఏమవుతుంది? ఇజింట్. ఓకే, ఇజింట్ ఇట్. ఓకే, ఇజింట్ ఇట్ ఈస్ యువర్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్. నెక్స్ట్ కొన్ని పదాలు ఉంటాయి. మనకి నాట్ కనిపిస్తేనే నెగిటివ్ అని అంటున్నాం కదా, కానీ కొన్ని వర్డ్స్ని చూసి ఆ వర్డ్స్ ఉంటే ఆ సెంటెన్స్ నెగిటివ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సెంటెన్సెస్, ఏ వర్డ్స్ ఉండాలి అంటే హార్డ్లీ, ఓకే, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్, రేర్లీ. ఓకే, రేర్లీ.
అర్థమవుతుందా? ఈ వర్డ్స్ ఉంటే కూడా నెగిటివ్. ఎందుకు నెగిటివ్ చూడండి, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్, రేర్లీ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే చాలా తక్కువగా, అంటే మినిమల్గా జరుగుతాయి అంటే ఒకసారి జరగకపోవచ్చు కూడా, అంటే నెగిటివే కదా, అందుకే నెగిటివ్ ఇవి. చూడండి ఇప్పుడు సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. హీ హార్డ్లీ డస్ ఎనీ వర్క్. ఓకే, హీ హార్డ్లీ డస్ అంటే అసలు చాలా కష్టం మీద పని చేస్తున్నాడు, అసలు చెయ్యడు, చేస్తే కొంచెమే చేస్తాడని చెప్పడానికి ఇది. సో హార్డ్లీ అన్న వర్డ్ ఉంది. ఈ వర్డ్స్ ఎక్కడున్నా ఇవన్నీ నెగిటివ్ అని అర్థం. అంటే ఈ వర్డ్ కనిపిస్తే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నెగిటివ్ అయిపోతుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్? డస్. సో ఇది నెగిటివ్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అక్కడ? పాజిటివ్, అంటే డజే కావాలి మనకి, అంతేగాని డస్ నాట్ అని మాత్రం రాసుకోవద్దు, డస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొనౌన్ హియర్? డస్ హీ. ఓకేనా, డస్ హీ. నెక్స్ట్ చూడండి, మనకు ఆ వర్డ్ వచ్చిందా? నెగిటివ్ వర్డ్ వచ్చింది, సెల్డమ్. ఓకే, సెల్డమ్ వచ్చింది. నెక్స్ట్, బైట్స్. ఈ సెంటెన్స్లో మనకి ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. మనం ఏం చేస్తాము? హెల్పింగ్ వర్బ్ తెచ్చుకుంటాం. ఎస్ అంటే ఏంటి? డస్, రైట్. మరి మిగిలింది ఏంటో అది రాసుకోండి, బేస్ ఫార్మ్, దట్ ఈస్ బైట్. ఓకే, నౌ ఇచ్చింది పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఎందుకు? ఈ వర్డ్ని చూస్తే నెగిటివ్. సో మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్, అంటే జస్ట్ డస్ మాత్రమే రాసుకోండి, డస్. నెక్స్ట్, డాగ్కి ఏం రాస్తాము? వాట్ ఈస్ ద ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ ద డాగ్? ఇట్. ఓకే, డస్ ఇట్. నెక్స్ట్ చూడండి, హీ ఫౌండ్ బేర్లీ. ఓకే, బేర్లీ ఈజ్ ఆల్సో యువర్ నెగిటివ్ వర్డ్. సో ఇది నెగిటివ్ సెన్స్లో ఉంది. నౌ సి, హీ ఫౌండ్ బేర్లీ ఎనీథింగ్ టు ఈట్. నా ఫౌండ్ అని ఉంది కదా, సో దిస్ ఇస్ అ మెయిన్ వర్బ్. దీంట్లో నుంచి మనం హెల్పింగ్ వర్బ్ ఎలా తీస్తాము? ఫౌండ్ అంటే ఏంటి? V2 అంటే ఏంటి? V2 అంటే మనం ఆల్రెడీ పాస్ట్ కదా, సో డిడ్ ఫైండ్ అని చెప్పాలి. ఓకే, ఫౌండ్ అన్నా డిడ్ ఫైండ్ అన్నా ఒక్కటే. సో హెల్పింగ్ వర్బ్ బయటకు వచ్చింది, అండ్ దిస్ ఇస్ నెగిటివ్. సో పాజిటివ్ అంటే ఏమొస్తుంది? డిడ్డే వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రొనౌన్ యూజ్డ్ హియర్? హీ. సో డిడ్ హీ ఈజ్ యువర్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రూల్ ఏంటంటే, సింపుల్గా ఎక్కడైతే మనకి లెట్ అజ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలి? షెల్ వి అని గుడ్డిగా రాసుకోవడమే, అంతే, సింపుల్. రూల్ ఏం ఉండదు ఇక్కడ. లెట్ అజ్ అని కనిపిస్తే షెల్ వి అని రాయడమే. అంటే మొత్తం సెంటెన్స్ చదువుకుంటా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు సెంటెన్స్ పాజిటివా నెగిటివా అది కూడా చూడొద్దు. ఓకే, పాజిటివా నెగిటివ్ అది కూడా చూడొద్దు. సింపుల్గా లెట్ అజ్ అని వచ్చింది, క్వశ్చన్ ట్యాగ్ రాయమని చెప్పాడు. ఏం రాయాలి? సింపుల్గా బ్లైండ్గా షెల్ వి అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, షెల్ వి, రైట్, షెల్ వి. నెక్స్ట్, సో ఇది క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ చూసాము. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటో చూసాము, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ని ఎలా రాయాలో కూడా చూసాము. అసలు హెల్పింగ్ వర్బ్స్కి నెగిటివ్ ఎలా చేయాలి, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆ టేబుల్లో చూసాము. అండ్ ప్రొనౌన్, ఏ వ్యక్తికి ఏ ప్రొనౌన్ వాడాలి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి ఏ ప్రొనౌన్ వాడాలి క్వశ్చన్ ట్యాగ్స్లో, ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ఖచ్చితంగా 1 క్వశ్చన్ SSCలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక చాప్టర్ని డిస్కస్ చేద్దాం. రైట్, క్వశ్చన్ ట్యాగ్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 డీటెయిల్గా చూసాం కదా, అన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాము. సో ఈ కాన్సెప్ట్స్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ SSCలో ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ని డిస్కస్ చేద్దాం.